నీట్ లీకేజ్ పై ఆందోళన ఉధృతం చేసింది కాంగ్రెస్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. నీట్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేతలు. నీట్ ఎగ్జామ్ రద్దు చేసిన కేంద్రం నీట్ను ఎందుకు క్యాన్సిల్ చేయడం లేదని ప్రశ్నించారు ఎంపీలు. పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. 20 మంది బీజేపీ ఎంపీల కుటుంబ సభ్యుల కోసం నీట్ పేపర్ లీక్ చేశారని ఆరోపించారు హస్తం నేతలు. ఈరోజు చూస్తున్నారు మీరు, చాలా పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ సమావేశంలో అందరం వచ్చి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పి ఏదైతే అందరం కోరుతున్నామో, మన పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఎట్లయితే కరప్షన్ చేస్తుందో ఈ బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలన చూస్తున్నాము. ఈ స్కామ్ కానీ ఎలక్షన్స్ ముందు అయి ఉంటే ఖచ్చితంగా ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చేది కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. పేపర్ లీక్ చేసుకొని బతకడం ఏం బతకని చెప్పి ఈసారి ప్రజలందరూ అడుగుతున్నారు. వాళ్ళకి మద్దతు కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము పోరాడతాము. పార్లమెంట్ లో కూడా ఈ రోజు మేము వాయిస్ ఇవ్వడం జరిగింది. నీటి సమస్య మీద ప్రజలందరికీ న్యాయం జరగాలి, పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే నష్టం యువకులకు జరిగిందో, విద్యార్థులకు జరిగిందో దాని గురించి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. లీకువీర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఈ నిద్రపోయే ఈ ప్రభుత్వం లేచొచ్చి స్పందిస్తుందని యూత్ కాంగ్రెస్ ఈ రోజు ధర్నా చేస్తుంది. ప్రెసిడెంట్ గారి స్పీచ్ లో ఏమైనా బీజేపీ గొప్పతనాలు, గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చేనట్టుగా మేము మాట్లాడటం జరిగింది. దీనిపై రానున్న 2 రోజులలో మేము పార్లమెంట్ సభ్యులను స్పందించబోతున్నాం. నిన్న కూడా ఏదో ఆన్లైన్ ఎగ్జామ్స్ లా వాళ్ళ సిస్టమ్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి, ఇబ్బంది పడుతుర్రు. చిత్తశుద్ధితోటి పాలన చేయాల్సిన బీజేపీ చిత్తశుద్ధి లేకుండా పాలన చేస్తుంది. ప్రజలు గమనిస్తుర్రు. 18వ లోక్సభలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అపోజిషన్ పార్టీస్ కి సరి అయిన సమయమే ఇచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నీట్ పై కాంగ్రెస్ ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్లకు సంబంధించి ఆందోళన కార్యక్రమం అనేది కూడా యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో జరిగింది. వేలాదిగా ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ ఎంపీలు, తెలంగాణకు సంబంధించి 3 ఎంపీలు చామల కిరణ్ కుమార్, అలాగే జైవీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. పేపర్ లీక్లకు సంబంధించి అనేక మంది విద్యార్థులు ఆందోళనలు ఉన్నారు. సుమారు నీట్ పేపర్ కు సంబంధించి 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. దాని తర్వాత నెట్ పేపర్ కి లీక్ సంబంధించి ఆ ఎగ్జామ్ నే రద్దు చేశారు. అదొక 8 లక్షల మంది విద్యార్థులు ఆ ఎగ్జామ్ కూడా రాశారు. సో ఓవరాల్ గా ఈ రెండు పేపర్ లీక్లకు సంబంధించి సుమారు ఒక 35 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు చేపట్టాలి. నెట్ ఎగ్జామ్ ఎట్లయితే రద్దు చేసిరో నీట్ ఎగ్జామ్ ను కూడా రద్దు చేసి రీకండక్ట్ చేయాలనేటువంటి డిమాండ్ తో పాటు పేపర్ లీక్లకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి వారు ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీట్ విద్యార్థులకు అలాగే నెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుంది. వారి తరఫున పార్లమెంట్ లో ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తుతామనేటువంటి అంశాలను కూడా యువ ఎంపీలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగంలో కూడా కేవలం అమలు చేయనటువంటి హామీలను కూడా అమలు చేసినట్టుగా చెప్తున్నటువంటి ప్రభుత్వము నీట్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంతమంది విద్యార్థులు ఆందోళనలో ఉంటే వీటిపైన ఎందుకు సమాధానం చెప్పరనేటువంటి క్వశ్చన్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి రేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా పేపర్ లీక్లకు సంబంధించి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు ఒక రాష్ట్రంలో ఎక్కడో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఇక తాజాగా పార్లమెంట్ సమావేశాల రోజే పార్లమెంట్ ముట్టడికి కూడా ఎన్ఎస్యుఐ పిలుపునిచ్చింది. ఇక ఇప్పుడు యూత్ కాంగ్రెస్ కూడా వాటికి సంబంధించినటువంటి ఆందోళనలు అయితే కొనసాగింపుగా ప్రొటెస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో
పార్లమెంటు వేదికగా కూడా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం రప్పించేంత వరకు కూడా తాము పోరాటాలు అనేది కూడా చేస్తామంటూ కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎంపీలు కూడా ఈ అంశాన్ని చెప్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ ఇష్యూగా పార్లమెంట్ లో లేవనెత్తబోతున్నాము, పార్లమెంట్ లో విద్యార్థులకు సంబంధించిన గొంతుకగా తాము ఉంటామంటూ కూడా గతంలోనే ప్రకటించారు. రేపటి నుంచి రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి జీరో అవర్లు కావచ్చు, లేకపోతే ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కాబట్టి ఈ పేపర్ లీక్ కు సంబంధించి చర్చకు పట్టుబడతామంటూ కూడా ఎంపీలు అయితే ప్రణాళిక రచిస్తున్నారు. రేపటి నుంచి రెగ్యులర్ సెషన్ నడిచేటువంటి క్రమంలో వాటిపైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లో వ్యవహరించబోతున్నారు. సూర్య.